రైట్, వెల్కమ్ టు CEO డెస్క్. నేను మీ వెంకటేష్ కడకంచి. ఇవాల్టి మన CEO డెస్క్ టాపిక్ సర్కారీ వైద్యాన్ని చంపేస్తుంది ఎవరు? కార్పొరేట్ ఆసుపత్రుల వెనుక ఉన్నది ముమ్మాటికి వాళ్ళే. ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, ఇది ఓ తెలుగు సినిమాలోని ఫేమస్ పాట. ఎప్పుడో 42 ఏళ్ల కిందట వచ్చిన పాట ఇది. అప్పట్లో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితిని కళ్ళకు కట్టినట్టు పాట. మరి అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? ఏమీ మారలేదు. అవే సర్కారు దవాఖానలు, అవే కష్టాలు. పైగా అప్పటికి ఇప్పటికీ ప్రభుత్వం అందిస్తున్న నిధులు పెరిగాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు మాత్రం ఇంకా వెక్కిరిస్తూనే ఉన్నాయి. సర్కారీ వైద్యాన్ని చంపేస్తుంది ఎవరు? ప్రజల ప్రాథమిక హక్కు అయినటువంటి వైద్యాన్ని కూడా అందకుండా చేస్తుంది ఎవరు? ఎకరాల్లో భవనాలు నిర్మిస్తున్నా అందులో కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఎవరు? ప్రపంచంలోనే టాప్ 5లో ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. మన దేశంలో ప్రభుత్వ వైద్యం ఎందుకింత అధ్వాన్నంగా ఉంది? మధ్యతరగతి మనిషి కాదు కదా, పేదవాడు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగు పెట్టాలంటే ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే అక్కడికి పోతే మళ్ళీ వస్తామో రామోనన్న భయం. ఎందుకంటే గవర్నమెంట్ ఆసుపత్రిలో అడుగు పెడితే నేరుగా చావుకు దగ్గరైనట్టేనని టెన్షన్. ఎందుకంటే అక్కడ రోగులను పురుగుల కంటే హీనంగా చూస్తున్నారని ఆందోళన. అందుకే సర్కారీ వైద్యం అంటేనే సారీ అంటున్నారు ప్రజలు. వీళ్ళంతా పేద మధ్యతరగతి ప్రజలే. మరి ఇవేం ప్రభుత్వాలకు కనిపించడం లేదా? పేదల కష్టాలు నాయకులను కదిలించడం లేదా? ఈ సమస్యలన్నీ ప్రభుత్వాలకు తెలుసు. ప్రజలు పడుతున్న కష్టాలు నాయకులకే ఎక్కువగా తెలుసు, కానీ స్పందించరు. ఎందుకంటే సర్కారీ దవాఖానాలను బాగు చేస్తే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాలు కూడా పెట్టేవాడు ఎవడుండడు. వారి నుంచి మన నేతలకు, పార్టీలకు డబ్బులు ఎవరిస్తారు? ఎక్కడి నుండి వస్తాయి? అందుకే నాయకులంతా ఈ తతంగాన్ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడపోవడం వెనక వారే కీలక పాత్ర కూడా పోషిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క ఏడాదికి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రులు చేస్తున్న బిజినెస్ ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. దాదాపు 15 లక్షల కోట్లట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక తెలంగాణ మొత్తం తీసుకుంటే ఇది ఎంతుంటుందో ఒక్కసారి ఊహించండి. దేశవ్యాప్తంగా లెక్కలేసుకుంటే మన దేశ బడ్జెట్ కూడా సరిపోదు. ప్రైవేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న డబ్బుల్లో పార్టీలకు కూడా ముడుతుంది. ఇది కాదలని సత్యం. అందుకే సర్కారీ వైద్యంపై గప్చుప్ అన్నట్లుగా ఉంటున్నాయి ప్రభుత్వాలు. మీరేమైనా చేసుకోండి, మాకిచ్చేది మాకివ్వండి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. వాస్తవానికి సర్కారీ ఆసుపత్రుల్లో ఉన్నన్ని సౌకర్యాలు మరెక్కడా ఉండవు. అక్కడి ఎక్విప్మెంట్ అంత కాస్ట్లీగా ఉంటుంది. కానీ ఏదైనా కొత్త మిషన్ రాగానే కొన్ని నెలలు దాన్ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఏదో సమస్య సృష్టించి కావాలని దాన్ని పక్కన పెట్టేస్తారు. వైద్యం కోసం వెళ్ళిన పేదవాడి చేతిలో చీటీ పెట్టి ఎదురుగా ఉన్న డయాగ్నోసిస్ సెంటర్కు వెళ్ళమని చెప్తారు. అక్కడి నుంచి వచ్చే కమిషన్లు జేబులో నింపేసుకుంటారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది, డాక్టర్ల చేతివాటం. అందరూ అలాగే ఉన్నారని కాదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వారిలో నిజాయితీ గల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని బతకనియరు కదా. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 12,303 కోట్ల రూపాయలను వైద్యం కోసం కేటాయించింది తెలంగాణ సర్కార్. మరి ఆ సొమ్మంతా ఎటుపోతుంది? మమ్మల్ని కాపాడండి అయ్యా అని సర్కార్ ఆసుపత్రికి వచ్చే వారికి సరైన వైద్యం కూడా అందించలేని స్థితిలో ఉన్నామా? గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి ఆసుపత్రుల్లో అంత దయనీయమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? కొత్తగా వస్తున్న టిమ్స్ కూడా అదే దారిలో నడవదనే గ్యారంటీ ఏంటి? ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద పెద్ద బంగ్లాలు, విశాలమైన ప్రాంగణాలు ఎంత అవసరమో పేదవాడికి మంచి వైద్యాన్ని అందించాలనే విశాలమైన హృదయం కూడా అంతే అవసరం. ఇది మన ప్రభుత్వాలకు, నాయకులకు కొరవడింది. సర్కారీ వైద్యాన్ని వ్యూహాత్మకంగా చంపేసి ప్రైవేటు వైద్య రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో మన చుట్టూ ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్ని రాజకీయ నాయకులు ఉన్నాయి, ఎన్ని ఆసుపత్రుల్లో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి,
అపోలో, కిమ్స్, మెడికోవర్, ఏఐజీ, యశోద, స్టార్, కేర్, విరించి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ అంతా చేంతాడంత అవుతుంది. ఇందులో పొలిటికల్ లీడర్లతో సంబంధం లేని ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయో చెప్పగలరా? వీటికి ఆన్సర్ చెప్పడం ఎవ్వరి తరం కాదు. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి వెనుక ఎవరో ఒక పొలిటీషియన్ ఉన్నాడు కాబట్టి. అలాంటప్పుడు ఆ నాయకులు ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సర్కార్ దవాఖానాలపై ఎందుకు దృష్టి పెడతారు? ఇక్కడే మనకు ఆన్సర్ దొరికిపోయింది. బడా కార్పొరేట్ హాస్పిటల్స్ వెనుక మంత్రులు, ముఖ్యమంత్రుల స్థాయి వాళ్ళు కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి పెట్టుబడులు ఉన్నాయని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇది నిజమో కాదో వాళ్ళే చెప్పాలి. ఇది ఇవాల్టి CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.